ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంత విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ అయితే చూస్తారు కదండి, సన్ రైజ్ ఏ విధంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది కదండి. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అయితే ఇంకా వాకిలు తుడిసి కల్లాపు చల్లేసి ముగ్గు అయితే పెట్టాను. ముగ్గు ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా నాకైతే వచ్చిన ముగ్గులు ఇలా మెలుకుల ముగ్గులు అయితే ఇంకా చాలా వరకు వచ్చులేండి. మామూలు ఫ్లవర్స్ ఆ విధంగా అయితే రావు, కానీ ఇంక ఇవైతే పెడతాను. ఇంక ఇక్కడ వచ్చేసి వంట అయితే చేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా కల్లాపు అదంతా అయిన తర్వాత ఇంకా మధ్యలో చాలా పనులు అయితే అయినాయి. ఇంకా కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తేవడం, ఇంకా టిఫిన్లు స్నానాలు అన్నీ అయితే అయినాయి. అయిన తర్వాత ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను. ఇంకా అవి ఏమీ షూట్ చేయలేదండి. ఇంక ఇక్కడ వచ్చేసి బంగాళదుంప టమాటో కర్రీ అనమాట. ఇంక మొత్తం అయితే వేగిపోయినాయి. ఇంక ఉప్పు కారం కూడా వేస్తాను. ఇంక వాటర్ అయితే వేయాలి. ఇంకా కొంచెం స్పీడ్గా అయితే చేసుకున్నామండి ఆ రోజు పనులు అయితే. ఎందుకంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే పని ఉందని చెప్పి ఇంకా అంతా కూడా ఫాస్ట్గా అయితే చేస్తాను. ఇదైతే రైస్ అండి. రైస్ అయితే ఇంకా అవుతూ ఉందన్నమాట, ఇంకా అవ్వలేదు. సరే అయితే ఇంకా వాటర్ వేసి మూత అయితే పెట్టేశాను. ఇంకా సిమ్లో పెట్టామంటే స్లోగా ఉడుకుతుంది. తర్వాత ఇంకో పని అయితే చేసుకోవడానికి ఉంటుంది కదండి. ఇంక ఇక్కడ వచ్చేసి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామని చెప్పాం కదండి. ఇంక ఇక్కడైతే అరిసెలు అయితే వండుతున్నామండి. ఎందుకు ఏంటి అన్నది లాస్ట్లో అయితే చెప్తాను. ఇంక ఇక్కడ వచ్చి మా ఊడైతే కొంచెం షార్ట్ వీడియోస్ అని చెప్పి ఇలా తీసానండి. చాలా వరకు అయితే ఇంకా పిల్లలు తీయమంటే ఇంక ఎలా అయినా తీస్తారు. ఇంకా అదే వీడియో అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే అరిసెలు అయితే వండుతున్నారండి. ఇంకా ఫస్ట్ అయితే బెల్లం అయితే పాకం పట్టేసి ఇంక ఇక్కడైతే తడి బియ్యం పిండండి. ఇంకా అది 3 రోజులు అయితే నానబెడతారనమాట బియ్యం. ఇంకా శుభ్రంగా రోజు 3 రోజులు కూడా రోజుకొకసారి అలా కడిగేసి మిల్లికి అయితే ఇస్తారండి. ఇంకా పిండి పట్టించి వచ్చిన తర్వాత ఆ పిండి తడి ఆరకముందే ఇలా అరిసెలు అన్నవి చేయాలి. తడి ఆరిందంటే రావంటండి, ఇరిగిపోతాయంట అరిసెలు అయితే. ఇంకా రౌండ్గా అయితే రావంటండి. ఇంక ఇక్కడైతే నేనైతే పిండి అయితే వేస్తున్నానండి. ఈ అరిసెలకి సంబంధించింది ఇంకా చలిమిడి ఉంటుంది కదండి, పెళ్ళిళ్ళు అది పెట్టే చలిమిడి. ఇంకా అది కూడా తిప్పేటప్పుడు అయితే మాత్రం సరదా తీరిపోతుందండి. తినడం సంగతి దేవుడు ఎరుగు, కానీ ఇంకా కొంచెం పిండి వేసేంతవరకు అయితే లూజ్గానే తిరుగుద్ది కదండి గరిటి. ఇంకా తర్వాత నుంచి అయితే చాలా టైట్గా అయితే తిరుగుతుంది అనమాట. ఇంకా అది తిప్పడం అయితే చాలా కష్టం. ఉండ కట్టకుండా చేయాలన్నమాట. కానీ ఈ చలిమిడి అన్నది తింటే భలే ఉంటుందండి. నేనైతే 2-3 ఉండలు అయితే తిన్నాను అన్నమాట. అరిసెల కన్నా కూడా ఇది బాగుంటుంది. ఇదండి ఇంక ఫైనల్గా అయితే ఈ స్టేజ్కి వచ్చేంతవరకు అయితే ఇంక అలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం నూనె అయితే వేసారండి. నూనె వేస్తే కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట. మనం తీసుకోవడానికి అది చేతికి అది అనుకువగా ఉంటుందని చెప్పి నూనె అయితే వేసారండి. కొంచెం ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. మొత్తం కూడా అలా వదిలేసామంటే ఆరిపోవడం వల్ల బద్దలు వేసిపోయినట్టు అయితే వస్తాయండి. అరిసెలు అయితే విరిగిపోతాయి అన్నమాట, సరిగ్గా అయితే రావని చెప్పి కొంచెం ఇలా ప్లేట్లో తీసుకుని ఆయిల్తో ఇంక ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఇంకా మిగతాదైతే ప్లేటు మూత పెట్టేసి ఇంకా అది పక్కన పెట్టుకోవాలి. ఇది అయిపోయినప్పుడల్లా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడైతే ఒక్కొక్కటి వేస్తూ ఉంటే ఒక్కొక్కటి దాన్ని ఆయిల్ అయితే చాలా వరకు లాగేసుకుంటుందండి. ఇంకా అదంతా నొక్కి పెట్టి అప్పుడైతే అరిసె అయితే తీస్తారు.
ఇంకా అరిసెలు అయితే ఈ కలర్లో వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే చాలా బాగుంటాయి, చాలా నీట్గా. ఇదండి ఇంకా ఫైనల్గా ఆ రోజు చేసిన పని అయిపోయిందండి. దీనికోసం అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎందుకు చేసామంటే మా ఇంటికి ఎర్రమ్మాయి వచ్చేది కదండి, మా మేనత్త కూతురు ఒక వీడియోలో అయితే ఉంటుందండి. తనకైతే పెళ్ళి అన్నది ఫిక్స్ అయిందండి. ఇంకా తనకి మా సైడ్ అయితే పెళ్ళి ఫిక్స్ చేసుకున్న తర్వాత పెద్దల వైపు నుంచి అది మాట్లాడుకోవడానికి అని చెప్పి పెద్దల భోజనాలు అయితే జరుగుతాయండి. ఇంకా అవి అయితే పెడతారు. దానిలో అయితే కంపల్సరిగా అరిసె అన్నది ఉండాలండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా మేమైతే అరిసెలు అయితే చేసుకుని పట్టుకుని వెళ్ళామన్నమాట. ఇంకా పప్పు అరిసెలు అయితే ఇంకా సూపర్ కాంబినేషన్ అండి. మా సైడ్ అయితే మాత్రం చాలా ఇదిగా అయితే తింటారనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా అరిసెలు అవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత ఇంక ఇంటి ముందు అయితే పేంట్తో ముగ్గులు అయితే వేసానండి. అంటే ఇది గోడకు వేసుకునే వైట్ సున్నం అయితే ఉంటుంది కదండి, దాంతో అదే పెయింట్తో అయితే వేసాను. ఇంక ఒకవైపు అయితే ముగ్గులు పెట్టేసాను, రెండో వైపు అయితే ఇంక ఇలా డిజైన్ వేసి వదిలేసాను అనమాట. ఇంక చీకటి అయిపోయిందని చెప్పి. ఇదండి చూస్తారు కదా, నేను వేసిన డిజైన్ అయితే బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.